హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, నా గార్డెన్‌లో నేనేమేం పెంచుతున్నా అది మొత్తం చూపిస్తాను. అంటే ఏమేం నాటుతాను అని చూపిస్తా. సో, ఇది మొత్తం కొంచెం ప్లేస్ ఎక్కువుంటుంది కాబట్టి, ఒక్క రోజులో నాటడానికి అవ్వదు నాకు. సో, రోజు కొంచెం నాటుతాము అన్నట్టుగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను. మీరు లాస్ట్ వీడియో గనుక చూసుంటే, నేను గార్డెన్ మొత్తం క్లీన్ చేయడం ఒక వీడియో పెట్టున్నా. దాని నెక్స్ట్ వీడియో అనమాట ఇది. ఇంకా అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత, ఇప్పుడు ఈరోజు నేను ఈ మొక్కలు నాటుదాం అనుకుంటున్నాను. అంటే మొత్తం ఈరోజు ఆకుకూరలు నాటుదాం అనుకున్నాను. ఒక 4 టైప్స్. గోంగూర, టొమాటో, తోటకూర, పాలకూర ఈ 4 ఈరోజు వేద్దాం అనుకుంటున్నా. ఇది నాకు మొత్తం కంప్లీట్ చేయడానికి ఒక 4 డేసో, 5 డేసో పట్టింది. కానీ నేను కంటిన్యూస్‌గా ఏం వేయలేదు. ఈరోజు కొన్ని నాటితే మళ్ళీ ఒక 2-3 డేస్ అలా గ్యాప్ ఇచ్చేసి నాటాననమాట. రోజు రెగ్యులర్‌గా నాటలేదు. ఫస్ట్ అయితే ఇంక ఇదంతా కొంచెం మొత్తం రాళ్ళు అవన్నీ ఉండేసరికి కొంచెం సరిగా లేదు అని నేను క్లీన్ చేస్తున్నాను. అదంతా కొంచెం హోల్స్ లాగా అలా తీస్తే నాటడానికి వీలవుతుంది కదా! ఆకుకూరలు అవన్నీ చల్లడానికి అన్నట్టు నేను ఇవన్నీ తీసేస్తున్నా అనమాట. ఒక గీతలాగా పెట్టుకుంటే నేను ఎక్కడి వరకు వేయాలి అన్న వ్యూ అయితే ఉంటుంది అన్నట్టు నేను అది చేస్తున్నాను. అది ఎప్పటినుండో ఆ ప్లేస్ ఉండడం వల్ల అక్కడ అన్ని కాగితాలు, కవర్లు అవన్నీ అలా పడిపోయి ఉన్నాయి. ఇంక అదంతా తీసేస్తేనే కదా మనం మొక్కలు నాటడానికి కుదురుతుంది. దట్టు మనకి ప్లాస్టిక్ అనేది భూమిలో కలవడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. సో, దానికోసం అవి కొంచెం ప్లాస్టిక్‌ని అవాయిడ్ చేద్దాము అనుకున్నా సరే మనం చేయలేము. ఎందుకంటే ప్రతి దాంట్లో మనము వెజిటబుల్స్ తెచ్చుకోవడంలోనో, లేకుంటే ఏమైనా తెచ్చుకోవడంలో ఖచ్చితంగా మనము ప్లాస్టిక్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. సో, అలా ఆ ప్లేస్‌లో మొత్తం అవన్నీ పడి ఉన్నాయన్నమాట. ఇంక అవన్నీ నేను అది తవ్వుతూ ఉన్నప్పుడు నాకు మొత్తం బయటకొస్తా ఉన్నాయి. ఇంకా దట్టు కొంచెం పిచ్చి పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయన్నమాట. చిన్న చిన్నవి కలుపు మొక్కల్లాగా ఉంటాయి కదా! అవి ఉన్నాయి. ఇంకా అవి కూడా తీసేసి మొత్తము తవ్వాను. ఆ తర్వాత వాటర్ పెడుతున్నా ఒకసారి. వాటర్ పెడితే కొంచెం బాగా గట్టిగా ఉంది నేల. ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది అన్నట్టుగా నేను ముందు వాటర్ ఒకసారి స్ప్రింకిల్ చేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి తవ్వినట్టుగా చేసి వాటర్ పెట్టేసరికి మొత్తం అది అంతా అణిగిపోయినట్టుగా అయిపోయిందనమాట. అందుకు మళ్ళీ తర్వాత ఒకసారి తవ్వుదాంలే అన్నట్టు నేను ఫస్ట్ వాటర్ పెట్టేస్తున్నాను. అలా నేను ఎక్కడైతే సీడ్స్ వేయాలి అదంతా నేలంతా స్ప్రింకిల్ చేశాను అనమాట. వాటర్ మొత్తం కొట్టాను. ఆ తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా వాటర్ కావాలి అని ముందే పట్టి పెట్టేస్తున్నాను. అప్పుడైతే తర్వాత కొంచెం ఈజీ అవుతుంది కదా! లేకుంటే ఆ మట్టి చేతులతోనే మళ్ళీ ఏదో ఒకటి పట్టుకోవాల్సి వస్తుంది అన్నట్టు నేను ముందుగానే కొంచెం అవి స్టోర్ చేసి పెడుతున్నా ఆ వాటర్‌ని. చెప్పాను గదా! నేను కొన్ని ఆకుకూరలు నాటుతున్నా అని. ఫస్ట్ టొమాటో, పాలకూర అండ్ తోటకూర, ఫైనల్‌గా గోంగూర. ఈ 4 నేను ఈరోజు వేద్దాము అనుకుంటున్నా. ఇవన్నీ నాకు మా హస్బెండ్ తెచ్చారనమాట సీడ్స్. సో, అవన్నీ ఇంకా ఈరోజు నేను వేద్దాము అనుకుంటున్నా. నార్మల్‌గా అయితే నేను సీడ్స్ కూడా కొన్ని కలెక్ట్ చేశాను. బట్ ఇంకా ఇవి ఉన్నాయి గదా అని ఫస్ట్ ఇవే ఏస్తున్నా. కలెక్ట్ చేసినయి తర్వాత వేద్దాంలే అన్నట్టు. టొమాటో సీడ్స్ చూసారా నార్మల్‌గానే ఉన్నాయి. కాకుంటే అవి ఎండిన తర్వాత కదా మనము సీడ్స్ అనేది ప్యాకింగ్ చేస్తాము. కొన్ని వైట్‌గా ఉన్నాయి. కొన్నేమో రెడ్‌గా ఉన్నాయి. ఇంకా నాటుదామనేసి నేను ఇంకా వెళ్తున్నాను. ఫస్ట్ అయితే చెప్పులు తీయాలి. ఎందుకంటే అది నేను బాగా వాటర్ కొంచెం ఎక్కువ కొట్టేసినట్టున్నా. బాగా బురద బురదగా ఉండింది. చెప్పినా కదా నేను వాటర్ కొట్టేసరికి మొత్తం నేలంతా అణిగిపోయినట్టుగా అయిపోయింది. మళ్ళీ ఒకసారి అదంతా కొడవలతోని మొత్తం తవ్వినట్టుగా అలా చేస్తున్నా అనమాట. అప్పుడైతే కొంచెం ఈజీ అవుతుంది కదా మనము గింజలు చల్లడానికి అనేసి ఇంకా తీసేసి వాటర్ అప్పుడు మళ్ళీ నేను అవి చల్లుతున్నాను గింజలు మొత్తము. ఫస్ట్ అయితే గోంగూర వేస్తున్నా నేను. సో, సారీ గోంగూర అంటున్నా. టొమాటో వేస్తున్నా. ఆ టొమాటో టొమాటో ఇట్లా సీడ్స్ వేయడం కంటే నారు పెట్టి తర్వాత ఆ మొక్కలు నాటితేనే బాగా మొలుస్తాయి అని నేను విన్నాను. సో, ఫస్ట్ అయితే ఇవి వేద్దాము. తర్వాత అవి బాగా దగ్గరగా పెరిగినప్పుడు ఆ మొక్కలు తీసి మళ్ళీ సెపరేట్‌గా నాటుదాము అన్న ప్లాన్ తోటి నేను మొత్తం సీడ్స్ అయితే వేసేస్తున్నాను. దగ్గరగే వేశాను. సో, ఎక్కువ ప్లేస్‌లో కూడా వేయలేదు. కొంచెమే వేశాను. అంటే మిగిలినవి కూడా మళ్ళీ అన్నీ వేయాలి కదా! మొత్తం ఆకుకూరలైనా కూడా ఎందుకు అన్నట్టుగా నేను ఫస్ట్ కొంచెమే వేశాననమాట. తర్వాత ఎలాగో ఆ నారు ఎక్కువ వస్తది కాబట్టి ఆ నారు తీసి నేను మళ్ళీ సెపరేట్‌గా నాటుదామన్నా. సేమ్ ఇంకా ఇక్కడ కూడా నేను కొడవలితో తవ్వినట్టుగా చేస్తున్నా. ముందు టొమాటో వేసినప్పుడు కూడా ఇలాగే చేశా కదా! సో, తర్వాత కూడా ఇంక దీన్ని కూడా ఇలాగే చేస్తున్నా. నెక్స్ట్ ఇంకా తోటకూర వేస్తున్నాను. తోటకూర కూడా సేమ్ సీడ్స్ బాగా చాలా చిన్నగా, నల్లగా అలా ఉన్నాయి ఈ సీడ్స్. మా అమ్మ నాకు తర్వాత చెప్పింది. ఇందులో ఇసుక కలిపేస్తే చల్లడానికి వీలవుతుంది అని చెప్పింది. అది నేనెప్పుడు నెక్స్ట్ డే చెప్పిందనమాట నాకు.
ఆ రోజే నేను కూడా చెప్పలేదు నాటుతున్నా ఇలా అని. నెక్స్ట్ డే చెప్పిన. ఇట్లా నేను నాటాను అని చెప్పితే, "ఇలా చేసావా? ఇసుకలో వేసి చల్లావా లేదా?" అని అడిగింది. నేను ఇంకా అలా చేయలేదని చెప్పా. నాకప్పటికి తెలీదు. సో, ఈసారి వేసేటప్పుడు కొంచెం ఇసుకలో వేస్తే అవి ముద్ద ముద్దగా పడకుండా ఉంటాయి. ఎందుకంటే బాగా చిన్నగా ఉన్నాయి గదా సీడ్స్. కొంచెం తడిచేసరికి బాగా ముద్ద ముద్దగా అట్లా పడిపోతూ ఉన్నాయి. ఈసారి గనుక ఇసుకతో వేస్తే కొంచెం చూడాలి. అవి పొడి పొడిగా ఉంటాయి కాబట్టి మంచిగా అవుద్దేమో. సో, పైన గూడా నేనింకా మళ్ళీ మట్టి చల్లుతున్నా. యాక్చువల్‌గా కొడవలితో అలాగే అన్నా గూడా బానే ఉంటది. ఇవి సీడ్స్‌ని చీమలు, పైన కాకులు ఇవేమైనా చూసినా గూడా తింటాయంట. నాకు ఆ విషయం తెలీదు. తర్వాత తెలిసింది నేను ఇవన్నీ వేసిన తర్వాత. అందుకోసం లైట్‌గా వేశా. మా అమ్మ నిండుగా వేయాలి కొంచెం అని జెప్పింది. ఇంకా నెక్స్ట్ గోంగూర చల్లుతున్నాను. సేమ్ గోంగూర సీడ్స్ నార్మల్‌గానే మనం చూసే ఉంటాం గదా! ఇంగ అవే నార్మల్‌గా చల్లేస్తున్నానింకా. అండ్ ఇంకా లాస్ట్ పాలకూర జల్లుతున్నాను. పాలకూర గూడా సీడ్స్ ఇవి ఎలా ఉన్నాయంటే మనకి పల్లెటూరులో కొన్ని ముల్లుల్లాగా ఉంటాయి గదా! పొలంలో అలా. సో, అలా ఉన్నాయి పాలకూర విత్తనాలన్నీ. ఇంకా ఇవి చల్లడానికి కొంచెం ఈజీనే అయ్యింది. గోంగూర ఇవి ఈజీగానే ఉంది గానీ, తోటకూర గింజలే బాగా సన్నగా అలా ఉన్నాయి. ఇవి ఈజీగానే స్ప్రింకిల్ చేయడానికి బానే వచ్చేసింది. ఇలా చల్లగానే వచ్చేస్తున్నాయి చేతికి గూడా. అండ్ పైన నార్మల్‌గానే పొడి మట్టి అలా చల్లాను. యాక్చువల్‌గా కొడవలితో అలా అన్నా కూడా లోపలికెళ్తాయి. బట్ నేనింకా ఫస్ట్ అలా చల్లాను. ఫస్ట్ డే నేను ఈ ప్లేస్‌లో నా గార్డెన్‌లో వేసింది ఏదైనా ఉంది అంటే అవి ఆకుకూరలు వేశాను. ఇవి ఇంతకు ముందే ఉండింది. ఏమంటాం దాన్ని చిక్కుడుగాయ చెట్టు అది అలాగే వచ్చేసిందంట. ఎవరు ఏం సీడ్స్ వేయలేదంట. ఇంకా అది అలాగే ఉంచాము. ఇవి నేను అప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయినా. చేమంతి మొక్కలు అండ్ అలాగే మందారం నాటి 1 మంత్ పైగా అయింది. నేను ఆషాఢానికి మా ఇంటికి వెళ్ళే 2 డేస్ ముందు నాటా. బట్ అది చచ్చిపోలేదు, బ్రతకలేదు. అది అలాగే ఉండింది. నేను ఎలా అయితే నాటానో అది అలానే ఉంది. చేమంతి మాత్రం చాలా గ్రోత్ బాగుండింది. అది బాగా పెరిగింది కూడా. ఇంకా ఈ ప్లేస్ మొత్తం నాటాలి. ఎప్పుడు నాటాలా అని ఆలోచిస్తూ ఉన్నాను నేను. బట్ ఒక్క రోజులో ఇదంతా నాటాలి అన్నా కూడా అవ్వదు. నేను ఇంకా అక్కడ కొన్ని హోల్స్ చేశాను. ఎందుకంటే ఏమైనా తీగ జాతివి వేసినప్పుడు కొంచెం పందిరిలాగా వేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా అవి వేశాను. ఇంకా ఇది డే 2లో ఫస్ట్ డే 1 నట్ సైడ్ కదా వేశాను. డే 2 ఇంకా కింద వేద్దాము అనుకుంటున్నా. నేను గోంగూర, తోటకూర అవి వేసిన దాని కిందనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దాని కిందనే వేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా! వన్ సైడ్ మొత్తం ఆకుకూరలు ఉన్నట్టుగా ఉంటది అన్నట్టుగా నేను అక్కడ వేసేస్తున్నా అనమాట. ఈ డే 2లో. అది మొత్తం తవ్వాను. అంటే నేను ఫస్ట్ డే 1 ఎక్కడైతే ఆకుకూరలు వేశానో దాని కింద అంతా తవ్వి వాటర్ పెట్టా. బట్ ఇంకా సీడ్స్ వేయడానికి ఇంకా ఆ రోజు టైం సరిపోలేక నేను ఇంకేం వేయలేదు. ఇది డే 3 అనమాట. ఆ డే 3 నేను మళ్ళీ వాటర్ పెట్టి ఒకసారి తవ్వేసి కొడవలితో నార్మల్‌గా తవ్వడం అంటే పెద్ద పెద్దగా ఏం కాదు. నార్మల్‌గా తవ్వాననమాట. ఈరోజు వచ్చేసరికి నేను ఇందులో చుక్కకూర వేస్తున్నా. చుక్కకూర మొత్తం పేపర్‌గా ఉంటది. నేను చూపించాను కదా! ఎలా ఉంటుంది ఏంటి అని. అదంతా ఒక పేపర్‌లాగా ఉంది. అవి నేను విజయవాడ నుండి తీసుకొనొచ్చా మా ఇంట్లో ఉంటే. అండ్ అందులోనే మా నాన్న చిక్కుడుగాయలు కూడా వేశాడనమాట. చిక్కుడుగాయలు కూడా నాటు అన్నట్టు. చిక్కుడుగాయలు ఆల్రెడీ మా హస్బెండ్ తెచ్చారు నాకు కొన్ని సీడ్స్. నేను ఇంతకుముందు చూపించాను కదా! సేమ్ అలాంటి ప్యాకెట్సే. ఇంకా ఈ సీడ్ వచ్చేసరికి ఇది ఆల్బక్రా సీడ్ అనమాట. ఇది నేను ఒకసారి ఫ్రూట్స్ తిని విజయవాడలో ఉన్నప్పుడు ఒకటే గింజ నాకు మిగిలిందనమాట. అవన్నీ పడేసిన తర్వాత లాస్ట్‌కి ఇది పడేసేటప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇది ఎండబెట్టి కొంచెం నాటితే వస్తదేమో చూద్దాము అనేసి నేనప్పుడు తిని అది ఎండబెట్టి ఇప్పుడు నాటుతున్నానిక్కడ. మరి వస్తదో రాదో చూడాలి. నాటడానికైతే నాటాను. రోజు గూడా వాటర్ పెడుతున్నా. అండ్ ఇంకా ఇవన్నీ చుక్కకూర ఎక్కువ కాకులు ఇవి తినేస్తాయంట. చుక్కకూరని అస్సలు ఉంచవంట. పావురాలు చూసినా, ఇవేమైనా పక్షులు చూస్తే అస్సలు ఉంచవంట. ఇంకా ఈ తమ్ముడు నాకు హెల్ప్ జేయడానికొచ్చిండు. అంటే పైన మట్టేస్తా అంటే రమ్మని చెప్పినా అనమాట. వీడిది మా ఊరే. అరే! నువ్వు చూస్తే నా కింద కామెంట్ చెయ్యి. వీళ్ళ అమ్మా, నాన్న చూస్తే మాత్రం చేయకండి. నేనేం పని చేపిచ్చట్లేదు అంతగనం. జస్ట్ ఫర్ కిడ్డింగ్.
నెక్స్ట్ ఇక్కడ కూడా పసుపు వేద్దాము అన్నట్టు ఇంకా పసుపుకి కొంచెం గుంతలు తీస్తున్నా. యాక్చువల్గా పసుపుకి కొంచెం లోతుగా నాటాలంట. అండ్ అలాగే ఇది ఎప్పటి నుండో ఇక్కడ ఇల్లులు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటుకలు బాగా తవ్వుతుంటే ఇటుకలు కూడా వస్తున్నాయి. లోపల నుండి ఎక్కువ రాళ్ళు, కవర్లు, ఇలా ప్లాస్టిక్ ఏమైనా వాడి పడేసినవి ఇవన్నీ అట్లా పైకి వస్తూ ఉన్నాయన్నమాట. తవ్వుతుంటే త్రవ్వకాల్లో చాలా బయటపడుతున్నాయి నాకు. సేమ్ ఈ పసుపు కూడా నేను విజయవాడ నుండే తీసుకొని వచ్చా. ఆల్రెడీ వీటికి కొన్ని మొలకలుగా వచ్చున్నాయి. ఇంకా ఆ మొలకలతోనే పాతేస్తున్నాను అనమాట, లోపల పెట్టేస్తున్నాను. అప్పుడు ఈజీగా వస్తుంది అన్నట్టుగా మా అమ్మ చెప్పిందనమాట. ఇవి నాటితే వస్తుంది ఖచ్చితంగా, మొక్కలు వస్తాయి అని చెప్పేసరికి ఇంకా తీసుకొని వచ్చా విజయవాడ నుండి. ఇంకా చెప్పినా కదా, ఆ తమ్ముడు నాకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. నేను ఒకటి నాటేసరికి ఆ 4 నాటుకొని వచ్చేస్తున్నాడు ఫాస్ట్గా. ఇక్కడ ఇద్దరం నాటుతున్నాం ఏంటి అనుకుంటున్నారా? అది పసుపు పెడుతుంటే పడిపోతూ ఉండిందనమాట. అంటే మొలక పైన ఉండింది, అది పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ రాదేమో అన్నట్టుగా ఒకళ్ళం పట్టుకుంటే మా తమ్ముడు ఇంకా అది మట్టేస్తూ ఉన్నాడు. ఇది డే 4. ఇంకా మొక్కలు మొత్తం ఎలా వచ్చినాయో చూపిస్తా. అంటే యాక్చువల్గా నేను కంటిన్యూస్గా నాటలేదని చెప్పిన కదా. ఫస్ట్ డే నాటిన తర్వాత ఒక 3-4 డేస్ గ్యాప్ ఇచ్చా, మళ్ళీ నాటా. అంటే నేను ఏ రోజైతే నాటానో అదే డే 1గా నేను కౌంట్ చేసా. ఇవి ఫస్ట్ డే నేను నాటినా కదా, అవి మొక్కలు అయితే బాగానే వచ్చినాయి అక్కడక్కడ. అంటే కొంచెం రాలేదు, పర్వాలేదు, బాగానే వచ్చినాయి మొత్తము. ఇది నేను మళ్ళీ ఒక 4 డేస్ గ్యాప్ తర్వాత నాటాను అనమాట. ఇది చుక్కకూర నాటానని చెప్పాను కదా, చూపించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు వీడియోలో. అది చుక్కకూర ఎక్కువ రాలేదు, అంటే ఇది 2 డేసే అయిందనమాట, అందుకే అంత ఎక్కువ రాలేదు. ఇంకా ఈరోజు వచ్చేసరికి నేను ఇక్కడ కొన్ని మిర్చి అవన్నీ నాటుదామనేసి మొత్తం ముందే పాదులు తీసి పెట్టాను అనమాట. అప్పుడు నాటడానికి ఈజీ అవుతుంది కదా అనేసి ముందే తీసి పెట్టాను. డే 4 ఏమేమి నాటాను అని నేను చూపిస్తా. ఫస్ట్ అయితే కొన్ని మిర్చి మొక్కలు అండ్ అలాగే ఒకటి బంగాళదుంప. ఇది ఇంట్లో బంగాళదుంపే కానీ కొన్ని మొలకలుగా వచ్చినాయి అనేసి నేను నాటితే వస్తుందేమో అన్నట్టు తీసుకొని వచ్చా. అండ్ అలాగే ఇది కూడా ఆనియన్, సేమ్ ఇది కూడా ఇంట్లోదే అనమాట. కొంచెం మొలక వచ్చింది అనేసి నేను తీసుకొని వచ్చాను నాటుదామని. అండ్ ఒకటి కరివేపాకు మొక్క. ఇది నేను ఆషాఢానికి మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మొక్క నాటి వెళ్ళాను, బట్ అది చచ్చిపోయింది. సో ఇంకొకటి నాటుదామని తీసుకొని వచ్చా. ఇది ఒకటి మల్లె చెట్టు. మల్లె చెట్టు కూడా మొత్తం వేలతో సహా మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే తీసుకొని వచ్చాను. అండ్ అలాగే కొన్ని కాయగూరలు నాటుదాం అనుకుంటున్నా. ఒకటి బెండకాయ, చుక్కుడు, అండ్ అలాగే పెద్ద చుక్కుడు, చిన్న చుక్కుడు 2, కాకరకాయ, దోసకాయ, ఈ 5 కాయగూరలు. అండ్ అలాగే మిర్చి, మల్లె చెట్టు, బంగాళదుంప, ఉల్లిపాయ. ఇవి మొత్తం ఈరోజు నేను నాటే కాయలు అనమాట. ముందే నేను గుంతలా తీసాను కదా, ఇంక అందులో వాటర్ పోస్తున్నా. వాటర్ పోస్తే కొంచెం మెత్తగా అవుతుంది కదా లోపల నాటడానికి అన్నట్టుగా. ఆల్రెడీ వర్షం పడింది ఆ రోజు, ఇంకా పైన కొంచెమే పోస్తున్నా. ఆ రోజు మొత్తం ఫుల్ వర్షము. నేను ఇంట్లో ఉన్నప్పుడేమో వర్షం పడదు, సరే పడట్లేదు కదా మొక్కలు నాటుదామని వెనక్కి వచ్చేసరికి మళ్ళీ పెద్ద వర్షం పడిద్ది. అలా 3 టైమ్స్ ఇంటికి వెళ్ళి నేను మళ్ళీ వచ్చాను అనమాట. ఇంకా ఫైనల్గా వర్షం పడ్డా సరే నాటుదామని డిసైడ్ అయిపోయి ఇంకా నాటేస్తున్నాను. ఒక్కొక్క దాంట్లో నేను 2 మొక్కలు నాటుతున్నా. మిర్చి మొక్కలు చాలా ఉన్నాయి, ఇంకా మొత్తం ప్లేస్ మొత్తానికి అదే సరిపోయిన అన్ని మొక్కలు ఉన్నాయన్నమాట. ఇంకా ఎందుకు ఒక్కొక్క దాంట్లో 2 వేస్తే ఒకటి చచ్చిపోయినా ఒకటి బ్రతికిద్ది కదా అన్న ఆలోచనతోటి నేను 2 వేసాను అనమాట. ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు వేసాను. నెక్స్ట్ ఆనియన్ నాటుతున్నా. మొక్క పైకి వచ్చేలాగా నాటుతున్నా అనమాట. అంటే ఏదైతే ఆల్రెడీ మొలిసే ఉంది కదా అది పైకి పెట్టా. వాటర్ పోసేసరికి చాలా మంచిగా ఉందన్నమాట. పెట్టగానే బాగా పాతుకుపోతూ ఉండింది. నెక్స్ట్ బంగాళదుంప. ఇది కూడా సేమ్ ఏవైతే మొలకలు పైన వచ్చినాయి కదా అది నేను పైకి పెడుతున్నా. మిగిలిన భాగం కిందకి పెట్టేస్తున్నాను.
ఇది అసలు పెరుగుద్దో లేదో ట్రై చేయాలి. ఆల్రెడీ నేను ఇదివరకు బిఫోర్ మ్యారేజ్ ఆలుగడ్డ ఏమంటాం దాన్ని, దెంచుగడ్డ అంటాం కదా, అది నాటాను. అది చాలా చిన్న పాట్లోనే నాటాను అనమాట. అది కొన్ని ఒక 5 మంత్స్ 6 మంత్స్ అలా అయిన తర్వాత నేను దాన్ని మొత్తం పీకి చూసా. కింద ఒక 5, 6 వచ్చినాయి అనమాట దెంచుగడ్డలు. భలే హ్యాపీ అనిపించింది. చిన్న దాంట్లో నేను వేసాను అనమాట. ఇలాగే దానికి అసలుకి మొలకలు కూడా ఏం రాలేదు. నేను నార్మల్గానే నాటాను. బట్ అది చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ హోప్ తోటి ఈసారి బంగాళదుంప కూడా నాటేస్తున్నాను. ఇది భూమిలో కదా, ఎలా వస్తుందో చూడాలి. నాకు తెలిసి భూమిలో కాబట్టి కొంచెం ఎక్కువనే వస్తాయి అని అనుకుంటున్నాను. చూడాలి ఇంకా ఎలా వస్తుంది లేదు అని. నేను ఎప్పటికప్పుడు గార్డెన్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఎలా కొత్తవి ఏమైనా వేస్తే కనుక. అండ్ అలాగే ఇప్పుడు మల్లె చెట్టు, సేమ్ మల్లె కూడా అంతే, కొంచెం లోపలికి తీసాను అనమాట మల్లె చెట్టుని. ఇంకా అలాగే వేసేస్తున్నాను. ఫ్లవర్స్ నేను ఎక్కువగా ఏమి పెట్టుకోను. బట్ మల్లె చెట్టు ఉంటే స్మెల్ అవన్నీ బాగుంటుంది కదా అన్నట్టుగా వేస్తున్నాను. ఫ్లవర్స్ నేను ఇప్పటివరకు ఏం వేయలేదు. అంటే కనకాంబరాలు వేసాను కానీ ఎక్కువ కూడా ఏం వేయలేదు. అవి ఉన్నా సరే జస్ట్ ఉండాలి అన్నట్టుగా వేశాను. సో అండ్ అలాగే మల్లె చెట్టు కూడా సేమ్ అంతే. ఇంకా నెక్స్ట్ కరివేపాకు చెట్టు, ఇది కూడా వేర్లు ఉండేది తీసుకొని వచ్చా అనమాట. ఇదైనా బ్రతికితే బాగుండు. నేను ఫస్ట్ ఒకటి నాటి వెళ్ళా, బట్ దానికి వాటర్ సరిగా పోయాక అనుకుంటా చనిపోయింది అది. సో ఇది చూడాలి ఇంకా. ఇప్పుడు ఎలాగో వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కదా, బ్రతుకుతుంది అని అనుకుంటున్నా. కొంచెం లోపలికి వేస్తున్నా. ఇది ఎంత తవ్వితే అన్ని వస్తున్నాయి అనమాట, రాళ్ళు అవన్నీ. నెక్స్ట్ దోసకాయ. ఇవన్నీ నేను తీగ జాతి అన్నీ ఒక సైడ్ వేస్తున్నా. దీనికి పందిరి వేయాలి. రోజు అలాగే పోస్ట్ పోన్ అవుతూ ఉంది. ఇంకా ఇది ఎప్పటికవుద్దో చూడాలి. పందిరి వేసినప్పుడు కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను, ఎలా ఏంటి నేను ఎలా వేస్తున్నా అని. సో ఫస్ట్ అయితే నేను దోసకాయ గింజలు మొత్తం ఒకే దాంట్లో వేసేస్తున్నా. అంటే కొన్ని ఒక దాంట్లో ఒక్కొక్క హోల్లో కొన్ని ఎక్కువనే వేసాను, ఒక 10-15 అలా వేసాను. అండ్ పైన కొంచెం లైట్గా వేస్తున్నాను. మళ్ళీ మొక్క రావాలి కదా అన్నట్టుగా ఎక్కువ ఏం వేయట్లేదు, కొంచెమే వేస్తున్నా పైన మట్టి. అండ్ అలాగే కాకరకాయ, సేమ్ కాకరకాయ కూడా అంతే. అంటే తీగ జాతి అని చెప్పినా కదా, ఒకవైపు వేస్తున్నా. ఇవి కొంచెం మెరుస్తున్నాయి, పింకిష్ కలర్లో ఉన్నాయి, పింక్ అండ్ అలాగే గోల్డ్ కలర్లో ఉన్నాయన్నమాట. ఇవి మాత్రం ఇలా నిలబెట్టినట్టుగా పెట్టాను. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటే వేసాను నేను కాకరకాయ మాత్రం. సో చూడాలి ఎలా వస్తుంది ఏంటి అని. కొన్ని ఎక్కువనే వేసాను, ఒక 4-5 పాదుల్లో వేసాను. ఇది చుక్కుడుకాయ కూడా అంతే మెరుస్తుంది, బ్లూ కలర్లో, డార్క్ బ్లూ, కొంచెం స్కై బ్లూ ఆ కలర్లో ఉండింది అనమాట. పైనేమో స్కై బ్లూ లాగా ఉండింది, కింద అంతా డార్క్ కలర్లో బ్లూ కలర్లో ఉండింది. సేమ్ ఇది కూడా అంతే, ఒక్కొక్కటే పెట్టాను. ఇంకా పైన వేస్తున్నా. కొన్నేమో కొంచెం గ్యాప్ ఇచ్చి 2 పెట్టాను, కొన్నేమో ఒక్కొక్కటే వేసాను. నేను వీడియోలో ఒకటే చూపిస్తున్నా, బట్ నేను ఒక్కొక్క విత్తనం వచ్చేసరికి, అంటే ఇప్పుడు చుక్కుడుకాయ కొన్ని ఎక్కువ, ఒక 4-5 వాటిల్లో, దోసకాయలు కూడా ఒక 4-5 హోల్స్లో అలా వేసాను. బట్ వీడియోలో అన్నీ చూపించడానికి అవ్వదు కదా, కొంచెం ఎక్కువ లెంతీ వీడియో అయిపోతుంది. ఇప్పటికే కొంచెం ఎక్కువ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకా బెండకాయ గింజలు కూడా అంతే, సేమ్ కొంచెం గ్యాప్ ఇచ్చి వేస్తున్నా. ఆ తర్వాత గోరుచుక్కుడు, ఇది నార్మల్ ఇంకో చుక్కుడు అనమాట, పెద్ద చుక్కుడు కాకుండా చిన్న చుక్కుడు ఉంటుంది కదా అది. ఇది కూడా అంతే సేమ్, ఒక హోల్లో ఒక 2 అలా పెడుతున్నా. ఒకవేళ ఒకటి వచ్చినా ఒకటి వస్తుంది కదా మొక్క అన్నట్టుగా 2 పెట్టాను. మళ్ళీ ఇంకా కొన్ని ఎక్స్ట్రా కూడా పెట్టాను, ఒక 4-5 పాదుల్లో పెట్టాను. ఇది మల్లె చెట్టు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొని వచ్చాను నేను ఈ చెట్టుని. అంతే ఇంకా ఈ వీడియో. ఇప్పటి వరకు నేను ఇన్ని మొక్కలు నాటాను, ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ. ఇంకా ఏం నాటితే బాగుంటుంది అని నాకు సజెషన్స్ ఇవ్వండి. ఏమైనా కొంచెం మరీ క్రిటికలీ కాకుండా కొంచెం చిన్న చిన్నవి సింపుల్గా నేను వేయగలిగే ఉంటే చెప్పండి, చేస్తాను. మ్యాక్సిమం అన్నీ వేద్దామని అనుకుంటున్నా. సో చూడాలి ఇంకా. కొన్ని నిమ్మకాయ చెట్లు ఇలాంటివి కూడా వేద్దాము అనుకుంటున్నా. ఫ్రూట్స్ అయితే నేను ఎక్కువ వేద్దాం అనుకోవట్లేదు, అవి చాలా ఇయర్స్ పడతాయి, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ అలా పడతాయి కదా. సో ఫ్రూట్స్ అయితే ఎక్కువ ఏం వేద్దాం అనుకోవట్లేదు. అన్నయ్య ప్రస్తుతానికైతే ఆకుకూరలు ఇవే వేద్దాం అనుకుంటున్నా. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అండ్ నార్మల్ వెజిటేబుల్స్. ఈ వీడియో అయితే ఇంతే. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.